నిజంగా చెప్పండి, మీ లైఫ్లో ఎన్నిసార్లు ఒక హ్యాబిట్ని స్టార్ట్ చేశారు? లైక్ వర్కౌట్, స్టడీ, గోల్, డిసిప్లిన్, కానీ కొన్ని రోజుల్లోనే ఆపేశారు. రీజన్ మీ విల్ పవర్ కాదు, రీజన్ మీ ఇంటెలిజెన్స్ కాదు. ట్రూత్ ఏంటంటే మీ బ్రెయిన్ కంఫర్ట్ని సెలెక్ట్ చేయడానికి ట్రైన్ అయిపోయింది. ఈ వీడియోలో నేను మోటివేట్ చేయడానికి కాదు, మీ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో సైన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. అదే 75 హార్డ్ ఛాలెంజ్. అసలు ఈ 75 హార్డ్ అంటే ఏంటి? 75 హార్డ్ అనేది జిమ్ ప్రోగ్రామ్ కాదు, ఇది వెయిట్ లాస్ ఛాలెంజ్ అంతకంటే కాదు. ఇది మీ మైండ్ని స్ట్రాంగ్ చేయడానికి డిజైన్ చేసిన సిస్టమ్. అంటే 75 రోజులు నో రెస్ట్ డేస్, నో ఎక్స్క్యూజెస్. ఒక్క రూల్ మిస్ అయినా మొత్తం మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ డే 1 షాక్ అయ్యారా? ఈ రూల్ ఎందుకంటే లైఫ్ కూడా అలానే ఉంటుంది, పార్షియల్ ఎఫర్ట్ని యాక్సెప్ట్ చేయదు. ఇంతకీ ఆ రూల్స్ ఏంటి? ది 5 రూల్స్ వై దే మ్యాటర్. ఫస్ట్ రూల్ నెంబర్ 1, 2 వర్కౌట్స్ 45 మినిట్స్ ఈచ్, ఒకటి అవుట్డోర్ కంపల్సరీ. అండ్ ద సెకండ్ రూల్, స్ట్రిక్ట్ డైట్, నో జంక్, నో షుగర్, నో చీట్ మీల్స్. అండ్ రూల్ నెంబర్ 3, 4 liters of water daily. And rule number 4, 10 pages of non-fiction reading. And last rule number 5, daily progress photo. ఈ రూల్స్ అన్ని సింపుల్గా అనిపిస్తాయి, కానీ కన్సిస్టెన్సీతో చేయడం చాలా కష్టం. అందుకని ఇది బాడీ టెస్ట్ కాదు, ఇది మెంటల్ టెస్ట్. మీ బ్రెయిన్ చెప్తుంది రేపు చేసుకుందాం, ఈరోజు స్కిప్ చేద్దాం. బట్ 75 హార్డ్ చెప్తుంది నో నెగోషియేషన్స్. నెక్స్ట్, సైన్స్ బిహైండ్ ది 75 హార్డ్. ముందుగా డిసిప్లిన్ అండ్ బ్రెయిన్ వైరింగ్. మీ బ్రెయిన్లో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ వీక్ ఉంటే బద్ధకం పెరిగిపోతుంది, ప్రొకాస్టినేషన్ పెరుగుతుంది. రోజు కష్టమైన పని చేస్తే అదే పార్ట్ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే డిసిప్లిన్ అంటే మజిల్ లాంటిది, అది యూజ్ చేసే కొద్దీ స్ట్రాంగ్ అవుతుంది, యూజ్ చేయకపోతే అది వీక్ అవుతుంది. నెక్స్ట్, హ్యాబిట్ లూప్ సైన్స్. 75 హార్డ్ ఫోర్స్ చేస్తుంది. మీరు ప్రతిరోజు సేమ్ యాక్షన్స్ రిపీట్ చేస్తే ఇదే మీరు అని మీకు మెంటల్గా ఫోర్స్ చేస్తుంది. మీ ప్రాబ్లం టైం మేనేజ్మెంట్ కాదు, మీ ఐడెంటిటీ వీక్ ఉండడం. 75 హార్డ్ తర్వాత మీరు నేను ట్రై చేస్తాను అని చెప్పరు, నేను అలానే ఉంటాను అని చెప్తారు. నెక్స్ట్, వాటర్ అండ్ ఫోకస్. నీళ్ళు తక్కువ తాగితే మీ బాడీ స్లో కాదు, మీ బ్రెయిన్ స్లో అవుతుంది. అందుకే వాటర్ బాడీ కోసం కాదు, మెంటల్ షార్ప్నెస్ కోసం. నెక్స్ట్, రియల్ ట్రాన్స్ఫర్మేషన్. 75 డేస్ తర్వాత మీ లైఫ్లో బిగ్గెస్ట్ చేంజ్ మీ యాప్స్ కాదు, మీ వెయిట్ కాదు, మీ మైండ్ చెప్తుంది నేను నిన్ను నమ్మాను. మీ వర్డ్స్కి మీ వాల్యూ పెరుగుతుంది. ఈ హ్యాబిట్ ఉంటే కెరీర్, రిలేషన్షిప్స్, లైఫ్ అన్నీ చేంజ్ అవుతాయి. ఈ 75 హార్డ్ ఎవరు చేయకూడదు? హూ షుడ్ నాట్ డూ దిస్? ఎవరైతే కంఫర్ట్ ముఖ్యం అనుకుంటే ఇది మీకోసం కాదు, షార్ట్కట్ కావాలనుకుంటే ఇది మీకోసం కాదు, కానీ మీ లైఫ్ని కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటే ఇది మీకోసమే. సో ఫైనల్లీ మీ లైఫ్ని మార్చడానికి ఎవ్వరు రారు. మోటివేషన్ ఒక ఫీలింగ్ మాత్రమే, బట్ డిసిప్లిన్ అనేది ఒక డెసిషన్. క్వశ్చన్ ఇది కాదు 75 హార్డ్ చేయగలనా, క్వశ్చన్ ఇది, ఈ లైఫ్ని నేను ఇంకా అలాగే ఉండాలని అనుకుంటున్నానా లేదా. సో ఇంకెందుకు, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి 75 హార్డ్ ఛాలెంజ్ అండ్ మీ లైఫ్ని మార్చుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికి అవసరం వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.